అద్భుతంగా ఉంటుందండి. మొత్తం ఇప్పుడే ఎలా ఉందంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్ చాలా మంది కొన్ని వేల మంది వస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడి నుంచి రావడానికి చాలాసేపు పట్టింది ఇక్కడికి. సో ప్రజలు తెలంగాణలో ఉన్న జనసేనని అద్భుతంగా ప్రేమిస్తున్నారు. అందుకే ఈ అద్భుతమైన ఆఫీస్ ఇది. ఇంకా రానున్న రోజుల్లో ఈ ఆఫీసే ఒక చరిత్ర అవుతుంది. అద్భుతంగా ఉంటుందమ్మా. ఇప్పుడు పార్టీ భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఆఫీస్ పెట్టవచ్చు, ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, పంజాబ్ లో కంటెస్ట్ చేస్తున్నారు, ఇంకో చోట కంటెస్ట్ చేస్తున్నారు. ఎంఐఎం మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్నారు. సో పోటీ చేయొద్దంటే మీకు అర్హత లేదు. ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరో ఆంధ్ర వాళ్ళు ఎవరో నిలబడరు, అందరూ జన సైనికులే. ఇక్కడ ఉన్న తెలంగాణలో మన దౌర్భాగ్యం ఏంటంటే భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ అందరూ ఒకటే. రేవంత్ రెడ్డి గారి అల్లుడు భీమవరం మొన్నే కలిశాడు గుళ్ళో, ఆయన మావుళ్ళమ్మ గుళ్ళో. ఇక్కడి నుంచి సంబంధాలు అక్కడ ఉన్నాయి, అక్కడి నుంచి సంబంధాలు ఇక్కడ ఉన్నాయి. ఏదో నోటుకొచ్చినట్టు ప్రేలాపనలు తప్పితే మేము బతికింది తెలంగాణ. ఐఎమ్ ప్రౌడ్ టు బి సే యాజ్ ఏ ఆంధ్ర. నేను ఇక్కడికి వచ్చాక డెవలప్ అయ్యాను. నేను నన్ను తీసుకొచ్చింది ఒక తెలంగాణ ప్రభాకర్ రెడ్డి గారు. సో ఇంత తెలంగాణ వాదం జైబోలో తెలంగాణలో మేము యాక్ట్ చేసాం ఫస్ట్. అప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు అసలు లీడర్స్? ఏదో మాట్లాడటం తప్ప. ఇదే మాట రాహుల్ గాంధీ గారిని అడగమన్నాడు. ఇక్కడికి వస్తుంటాడు కదా ఆయన, ఇక రావద్దు మీరు మా తెలంగాణలో మీరు అడుగు పెట్టొద్దు అని అడగమన్నాడు. దమ్మోదేరి ఉండదు. ఇక్కడ దాకా ఒక మాటలో, ఢిల్లీకి వెళ్ళాక ఒక మాటలు ఉండవు. సో ఇది రానున్న రోజుల్లో ఒక చరిత్ర అవుతుంది తెలంగాణలో, చరిత్ర. ఇది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. పర్సనల్ ఇష్యూ ఆయన ఏంటనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్న కాకపోయినా ఎవరో మన బందరు పేరుని నాని ఎవడో తెలంగాణలో ఉంటే అక్కడికి వెళ్ళాడంట. మానవత్వం లేని మనుషులమ్మ అవతల ఉండే మాట్లాడేవాళ్ళు. మానవత్వం విలువలు, కడుపుకి అన్నం తిన్నవాడితో మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ నిలబడవు. రానున్న రోజుల్లో ఈ రోజున్న జన సైనికులు రేపు జనసేన నాయకులు అవుతారు తెలంగాణలో. జై జనసేన, జై జనసేన, జై తెలంగాణ, జై జనసేన, జై తెలంగాణ.